కపాడ్యం కూటమి అభ్యర్థి టీడీపీ నేత గౌరు చరితారెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. విపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి ఓర్వకల్లు మండలంలో పర్యటించిన చరితారెడ్డి గ్రామాలు పట్టణాల్లో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప వైసీపీ చేసిందేమీ లేదన్నారు. మళ్లీ వైసీపీ గెలిస్తే ఆ పార్టీ నాయకులు ఇళ్లు పొలాలను కూడా కబ్జా చేస్తారన్నారు. మా అన్నది రైతు ప్రభుత్వం అని ఏదేదో గొప్పలు చెప్తారు, కానీ రైతులకు ఏం చేసింది లేదు. ఈ సంవత్సరం మనకి ఒట్టి కరువు వచ్చింది, కనీసం నష్టపరిహారమైన ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? రైతులను ఆదుకునేది ఉందా? ఏది లేదు. ఆయన ఒకటే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నాడు, అన్ని పెంచుకుంటా పోతున్నాడు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, అలాగే కరెంటు బిల్లులు పెరిగిందంటే ఏది లేదమ్మా, అన్ని పెంచుతున్నాడు. మన పైన భారం వేస్తా ఉన్నాడు. వచ్చిన పైసలు అన్ని తాడేపల్లి ప్యాలెస్ కు పోతా ఉన్నాయి. రేపు మనకి ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ నేను డబ్బుతో అందరినీ కొనేస్తా అనే అహంకారంతో ఉన్నారు వైసీపీ లీడర్లు. అందుకే మీకు తెలియజేస్తున్నా, ఒక్కసారి తప్పు చేసే మన రాను ఇప్పుడే 20 ఏళ్ళు